ఇలా పడుతుంటాయి చాలా చోట్ల రాళ్ళు. ఇవే కాదు ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నా కొంచెం సైడ్కి పడ్డాయి కానీ చాలా చోట్ల ముందుకు వచ్చి పడి ఉంటాయి రోడ్ల మీదకి. ఇది చూడండి, ఇది కూడా పడినది రాయి. చూడండి ఎంత ఉందో ఈ రాయి. రోడ్లో మిడిల్ రోడ్లోకి వచ్చి పడింది. వెళ్ళేటప్పుడు లేదు అది రోడ్లో, ఇప్పుడు వచ్చింది అది. సో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా. ఈ షూటింగ్ స్టోన్స్ చాలా డేంజర్, మనకి ఎప్పుడు పడతాయి చెప్పలేము అవి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ పడతాయి ఒక్కోసారి. ఫస్ట్ అవి పడిన వెంటనే ఆగిపోండి, వెనక్కి వెళ్ళడము పైకి చూసుకొని కొండవైపుకి. చాలా వరకు ఒక 2 చిన్న స్టోన్స్ పడ్డాయంటే దాని వెనకాల ఖచ్చితంగా పెద్ద స్టోన్ పడే ఛాన్స్ పక్కా ఉంటుంది. సో ఈ స్టోన్స్ మాత్రం పడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న స్టోన్సే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. ఇలాంటి రిమోట్ ప్లేసెస్ లో మళ్ళీ ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడం కూడా కష్టమే, సిగ్నల్ ఉండదు. చూడండి ఇదంతా ఎన్ని సైడ్కి వచ్చి పడ్డాయి. రోడ్ మీదకి కూడా కొన్ని వచ్చి పడుతున్నాయి చూడండి. ఇవన్నీ రోడ్డు పైకి ఎన్ని ఉన్నాయి చూడండి రోడ్ పైకి. ఇదంతా అవే మొత్తం పైనుంచి పడ్డ రాళ్ళే ఇవన్నీ. చూడండి ఇవన్నీ ఎంత పోయేటప్పుడు లేవు ఇవన్నీ. మేము ఇటు ఉమ్లింగ్ లో పోయేటప్పుడు ఈ రోడ్ లో అసలు ఒక్కటి కూడా లేవు. ఆ రాళ్ళన్నీ ఇప్పుడు ఫ్రెష్ గా పడ్డట్టున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, చాలా చోట్ల పడుతున్నాయి. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇంత పెద్ద రాయి అయితే అస్సలు లేదు రోడ్డు మీదకి. Day 21 కంప్లీట్ బ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చెక్ చేయండి. ఈ వీడియో కింద లింక్ చేస్తాను.